ఈ వీడియోలో రాకేష్ నటించిన కేశవ చంద్ర రమవర్ కేసీఆర్ తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 13 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో తన పెళ్ళికి కేసీఆర్ని ఇన్వైట్ చేస్తానని చెప్పేసి ఎలా అయినా తీసుకొస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేసి కేసీఆర్ని తీసుకురావడానికి అయితే సిటీకి అయితే బయలుదేరడం జరుగుద్ది. మరి తను తీసుకొచ్చాడా లేదా, అసలు ఏం జరిగింది, అసలు తను ఎందుకు ఆ ఛాలెంజ్ చేశాడు, వీడి చుట్టూరు నడిచే స్టోరీకి కేశవ చంద్ర రమావత్. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలంటే ఛానల్లో ప్లేలిస్ట్లు క్రియేట్ చేసి ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకేం అంతకేం వర్కౌట్ అవ్వలేదు భయ్య. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ బాగానే అనిపించింది. అంటే ఒక ట్రైబల్ విలేజ్ బాయ్ వచ్చి వాళ్ళ ఆ మైండ్ సెట్స్లో ఉంటారు భయ్య. మనం ఎంత అప్గ్రేడ్ అయినప్పటికీ కూడా ట్రైబల్ పరంగా చూసుకుంటే కొంచెం వెనకపడే ఉంటారు. సో ఆ మైండ్ సెట్ని చాలా బాగా చూపించారు. ఆ కాన్సెప్ట్ కూడా కొంచెం బాగానే అనిపించింది నాకు. అదొకటే నచ్చింది, ఇంకేం అంతకేం వర్కౌట్ అవ్వలేదు. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు అనిపించింది. ఇక ఓవరాల్గా మూవీ అయితే అస్సలు నచ్చలేదు భయ్య. నాకు చాలా చిరాకు వచ్చింది. ప్రొసీడింగ్స్ అన్నీ కూడా చాలా స్లో ఉంటాయి అండ్ రైటింగ్స్ చాలా వీక్గా ఉంటాయి అన్నమాట. మెయిన్ థింగ్ ఏంటంటే తీసుకున్న కాన్సెప్ట్కి వాళ్ళు రాసుకున్న స్టోరీకి కనెక్షన్ అస్సలు ఉండదు. మెయిన్ హీరోయే లెట్ డౌన్ చేసేస్తారు స్టోరీ మొత్తాన్ని కూడా. అంటే తను చేసే యాక్షన్స్ కానీ అండ్ హీరోయిన్ పరంగా చేసే సీన్స్ కానీ ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వమన్నమాట. అంటే లాజిక్ లెస్గా ఉంటాయి. ముందేమో ఇష్టం లేదని చెప్పేసి తర్వాత మళ్ళీ ఆ అమ్మాయే కావాలని చెప్పి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా నాన్ సెటిల్డ్గా ఉంటాయి భయ్య. ఏదో కావాలని సెట్ చేశారన్న ఫీల్ వచ్చేస్తుంది అనమాట. అండ్ మెయిన్ మూవీ అంతా కూడా కాన్సెప్ట్ చుట్టూరు కాకుండా కేసీఆర్ చుట్టూరే నడుస్తుంది మూవీ అంతా కూడా. భజన అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఓవర్ది భజన. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్, తెలంగాణ ఎలివేట్ చేయడం అలాగే చూపించడం జరిగింది. దాని తర్వాత మొత్తం కూడా కేసీఆర్ గురించే చూపిస్తారు. మూవీలో ఏం రన్ అవ్వదు అంతకు మించి. ఇంకా హీరో విషయానికి వచ్చేస్తే నచ్చింది చేసుకుంటూ పోతాడు భయ్య. ఒక ఐడియాలజీ అంటూ ఉండదు, ఏముండదు, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అలాంటి వ్యక్తి వచ్చేసి మనకి నీతులు చెప్తుంటే వినబుద్ధి అవ్వదు. ఇక్కడ కూడా సేమ్ అదే వచ్చిందనమాట. చాలా చిరాకు వస్తుంది వచ్చి నీతులు చెప్తుంటే. ఇంకా క్లైమాక్స్ అయితే మరి వరస్ట్. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన అబ్బాయిని కేసీఆర్ గారు గుర్తు పెట్టుకుని నువ్వు మీటింగ్కి వచ్చావు కదా అంటే ఎంతమంది వస్తారు భయ్య మీటింగ్కి. ఏదో చుట్ట అని చెప్పినట్టు చెప్పారు. అసలు సెట్టే కాలేదు. ఎలా తీయాలనిపించింది నాకు అర్థం కాల. చెప్పాను రైటింగ్స్ అయితే చాలా వీక్గా ఉన్నాయి. చాలా ఎమోషన్ సీన్స్ ఉంటాయి అన్నమాట. ఏది కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి హీరో క్యారెక్టర్కి అసలు కనెక్టే కావు మనం. ఎంత ఎమోషనల్ ట్రాక్ చేసినా ఎంత ల్యాగ్ చేసినా సరే అది అసలు కనెక్ట్ అవ్వం మన సీన్స్కి. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు మూవీ. అసలు మీరు చూద్దాం అనుకుంటే ఆహా ప్లాట్ఫామ్లో ఉంది. అంటే ఎమోషనల్ డ్రామాస్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఫ్యామిలీ పరంగా కొంచెం చూద్దాం అనుకుంటే చూడొచ్చు. చాలా చూసేసాం అన్న ఫీల్ ఉంటే మాత్రం వర్త్ ఇట్ కాదు భయ్య. మీకు కనుక వినేస్తే వీడియో లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.